క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాము. నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. దేవుడి ఈ వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఆయన ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఇదిగో తండ్రి, పరిశుద్ధ దినము మేము పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ సమయంలో నీ మాటలు వినబోచుండగా ప్రపంచాలను, లోకాలను పరిపాలిస్తున్న మాటలు, బ్రతికింపచేసే మాటలు ఈ సమయంలో నా తండ్రి, సృష్టి యావత్తు నీ మాట ద్వారా సృజింపబడి ఉన్నది కనుక, అటు వాటికి జీవమునిచ్చింది కనుక, ఇదిగో తండ్రి, అటు మాటలు ఈ సమయంలో మేమందరము జాగ్రత్త కలిగి అలాంటి జీవము గల దేవుని మాటలు వైపు మనస్సు నుంచులాగున సహాయం చేయండి. మీరే మాట్లాడండి. మా లోపాలను చూసి ఖండించి గద్దించి సరిచేయండి. మీకు ఇష్టమైన పాత్రగా సిద్ధపరచుకోండి. నీ మాటలు శ్రద్ధ కలిగి వినున్నట్లుగా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనస్సును, అర్థం చేసుకునే జ్ఞానమును, వివేచన అనుగ్రహించు. నీ మాటలతో బ్రతికించి బాధల్లో నెమ్మది కలిగించి, ఓర్పు సహనమును నేర్పించి, పరలోక మార్గములకు మేము నడుచున్నట్లుగా సహాయం చేయమని ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువులో ఒక రక్షకుడు క్రీస్తు యేసు నామమున మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినము మనము ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, ప్రభు పాదపీఠమయ్యేది ఎవరు? ప్రభు పాదపీఠమయ్యేది ఎవరు? ప్రభు యొక్క పాదపీఠము ఎవరు అయ్యేది ఎవరు అన్న అంశం ద్వారా కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ధ్యానించే ముందు కొన్ని విషయాలు జాగ్రత్తగా వినాలి. ఎందుకనంటే, మనము చాలామంది చూసినప్పుడు, ప్రపంచాన్నే ఒకసారి పరిశీలించినప్పుడు మొదటి భాగంగా క్రైస్తవులు ఉన్నారు. ఎక్కువ మంది జనాభా ఎవరంటే క్రైస్తవులే. ఆదివారం వచ్చేసరికి ఎంతో శ్రద్ధగా, ఎంతో భయభక్తులు కలిగిన వారి వలె బైబిల్ను పట్టుకొని ప్రతి వారు వారి సంఘాలకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నామనే వాళ్ళు కూడా క్రైస్తవులే. సభల్లోనూ అనేక చోట్ల ఎక్కువ మంది కనపడేవారు క్రైస్తవులే. ఇది గమనించినప్పుడు నిజంగా ఎక్కువ మంది వెళ్తున్నారంటే, ఎక్కువ మంది కూడా ఆ వెళ్ళిన వారందరూ కూడా భయభక్తులు కలిగిన వారేనా అన్న చిన్న డౌట్. ఎందుకంటే మా సంఘంలో దాదాపు 1000 మంది ఉన్నారు, 500 మంది ఉన్నారు, 300 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు. ఒక ఆయన చెప్తాడు, నా దగ్గర 4 లక్షల మంది ఉన్నారు. ఒక ఆయన 10 లక్షల మంది ఉన్నారు. వీరంతా దేవుని యందు భయభక్తులు కలిగిన వారేనా అన్నది మనం ఆలోచించగలిగితే, వారు ఎంతవరకు దేవుని కలిగి ఉన్నారు, ఎంతవరకు దేవుని వాక్యములో ఉన్నారు, ఎంతవరకు దేవుని వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నారు అన్నది దేవుడు అడుగుతున్న ప్రశ్న, మనుషులు కాదు. ఎందుకంటే మనుషుల హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు చూస్తున్నాడు. కనుక ఆ దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. కనుక ఎంతవరకు వాక్యానుసారంగా బ్రతుకుతున్నావు, ఎంతవరకు వాక్యాన్ని వింటున్నావు? ఆదివారం చర్చికి వెళ్ళిన నీవు వాక్యం వినేసి వచ్చేస్తున్నావా?
విని వచ్చేస్తున్నావా? వింటే సరిపోతుందా? వాక్యం వింటే సరిపోతుందా? ఒకసారి ఆలోచించండి. వాక్యమును వింటే సరిపోతుందా అంటే వింటే సరిపోదు అన్నది మనం గ్రహించాలి. విన్నదాన్ని అన్వయించుకోవాలి, జీర్ణించుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే అన్నం తింటే సరిపోదు, అన్నము భోజనం చేస్తే సరిపోదు. ఆ భోజనము కడుపులోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా నాకేం పర్వాలేదు అనుకోకూడదు. అది జీర్ణమైపోయి కొంత రక్తంలో కలిసి నీకు శక్తినిస్తేనే ఆ ఆహారము నీకు ఉపయోగపడిందని అర్థం. అంటే వాక్యం ఏమై ఉండాలంటే నువ్వు విని విడిచిపెట్టడం కాదు, వాక్యానుసారంగా నువ్వు ఎంతవరకు ప్రవర్తిస్తున్నావో అది దేవుడు పరిశీలిస్తున్నాడు. ఏమంటే మేము చర్చికి వెళ్ళాము వచ్చామనంటే కాదు. గ్రహింపు లేని వాక్యాన్ని నువ్వు గ్రహించకపోతే వ్యర్థం. అంటే నేను చాలాసార్లు రెఫరెన్సులు చూపించాను, ఇప్పుడు అవసరం లేదు. కానీ చర్చికి వచ్చి కూడా నరకానికి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సంఘానికి వచ్చి కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నామనే భ్రమలో ఉండి నరకానికి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, గ్రహించాలి వాక్యం ఏం చెప్పబడ్డది, ఈరోజు ఏం చెప్పబడ్డది, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో ఏమని హెచ్చరిస్తున్నాడు, ఏం తెలియచేయాలనుకుంటున్నాడు, ఏ జ్ఞానంలో నన్ను నడిపించాలనుకుంటున్నాడో అదంతా నువ్వు పరిశీలించకపోతే, గ్రహింపు లేకపోతే, విని వెళ్ళిపోయావంటే అది నీవు నరకానికి నడిపించుకుంటున్నావు అని అర్థం. అందుకే బైబిల్లో మత్తయి సువార్త యేసు ప్రభువు చెప్పిన మాట ఒకసారి చూద్దాం రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం చదవన్నాను ఒకసారి. ఏమంటున్నాడు? నాకు చదవాలి, నాకు చదివే వాళ్ళు ఉండాలి. 19వ వచనం, విత్తువాడిని గూర్చి ఉపమానం భావం ఏంటంటే చెప్తున్నాడు ఇక్కడ. 13వ అధ్యాయం తీసారా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును, త్రోవన పక్కన పడిన విత్తనం వీడే అని చెప్పబడింది. అయితే విన్నావు కానీ గ్రహించట్లేదు. చాలామంది వింటున్నారు అంతే. నా సహోదరులు యూట్యూబ్లో కూడా చాలామంది ఉన్నారు. టైటిల్ చూస్తున్నారు, అంశాన్ని చూస్తున్నారు, కానీ వాక్యం ఏం చెబుతున్నాడో కూడా చాలామందికి తెలియని పరిస్థితి. వినటం లేదు, పైన టైటిల్ చదివేసి ఓకే అనుకుంటున్నారు. అసలు వాక్యము ఏం చెప్పబడ్డది, ఏం చెప్పబడుతుంది, దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడు, ఏమని జ్ఞానాన్ని బోధిస్తున్నాడు, నీకు తెలియని విషయాన్ని నేర్చుకోవటానికో తెలుసుకోవటానికో దాన్ని గ్రహించటానికో ప్రయత్నం చేయట్లేదు. ఈరోజు మనుషులు ఎలా ప్రయత్నిస్తున్నారంటే విని విడిచిపెట్టడం వరకే ఇష్టపడుతున్నారు, కానీ దాన్ని గ్రహించని వాడిని హృదయములో పడ్డ విత్తనాన్ని పక్షులు వచ్చి ఎత్తుకొని పోతాయట. అది సంగతి. ఏమి ఎత్తుకుపోతాయి? పక్షులు వచ్చి ఎత్తుకొని పోతాయి. ఎందుకంటే నీకు గ్రహింపు లేదు. వాక్యం అంటే దేవుడు అంటే ఇష్టమే, కానీ సంఘానికి వచ్చావు, కానీ వాక్యం విన్నావు, కానీ గ్రహించట్లేదు. ఏం చెప్పబడిందో నువ్వు దానిపైన దృష్టి పెట్టడం లేదు. ఏం చెప్పబడుతుందో దాన్ని నువ్వు మనస్సుతో వినటం లేదు. గ్రహింపు అంటే అదే, మనస్సుతో వినటం లేదు. అలా ఎత్తుకొని పోయితే నీకేం ఉపయోగం అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వచ్చావు, విన్నావు, కానీ గ్రహించకపోతే నీకేం ఉపయోగం? అందుకే మనం జాగ్రత్తగా చూస్తే ఎత్తుకొని ఆకాశ పక్షులు అంటే సాతానుగాడు ఎత్తుకొని పోతున్నాడట ప్రతి హృదయంలో పడిన విత్తనం. హృదయంలో పడ్డదే కానీ గ్రహించకపోయేసరికి ఎత్తుకొని పోతున్నాడట. కాబట్టి మనం గ్రహించే వారిగా ఉండాలి అన్నది మనం ఆలోచించండి. ఇకనైనా దేవుని వాక్యం గ్రహింపుతో ఉండటానికి ప్రయత్నం చేయండి. చూద్దాం వాక్యంలోకి వెళ్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనం నుండి చదువుకుందామా? ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి, క్రీస్తుని గురించి మీకు ఏం తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగాను. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ప్రశ్న
ఎవరు వచ్చారట? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు, వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు అడుగుతున్న ప్రశ్న మామూలుగా కాదు. చాలామంది పరిసయ్యులు, శాస్త్రులు అడిగే ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఇక్కడ యేసు ప్రభు అడుగుతున్నాడు, క్రీస్తును గూర్చి మీకు ఏమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. ఆయన ఎవని కుమారుడు? దేవునికి ఆయనకేం సంబంధం? బాగా ఆలోచించండి. దేవునికి, తండ్రి అయిన దేవునికి ఆయన ఏమవుతాడు? ఇది ప్రశ్న. అసలు ఆయన ఎవరు కుమారుడు? క్రీస్తు ఎవరిని కుమారుడు అని అడిగాను. వారు ఏమంటున్నారు? ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. ఆయన దావీదు కుమారుడు. ఎందుకంటే యేసేపు మరియ నుండి వచ్చినవారు. శరీర సంబంధమైన రీతిగా వారు ఆలోచించి, ఇదిగో యూదా గోత్రము, దావీదు ఎవరంటే యూదా గోత్రము వాడు, యూదా గోత్రము నుండి వచ్చిన వాడు గనుక దావీదు వంశస్థుడు, దావీదుకు కుమారుడు అవుతాడు అని చెప్పాడు. బాగా ఆలోచించండి ఈ మాట. ఎవనికి కుమారుడు అని అడిగినప్పుడు దావీదుకు కుమారుడండి, మాకు తెలియదా? అయితే ఇంకొక మాట కూడా చూద్దాం రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. వారు అన్నది నిజమన్నట్టుగా ఇక్కడ రాయబడింది. ఇది కూడా చూద్దాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడింది. అంటే వారు చెప్పింది నిజమే అన్నట్టుగా ఇక్కడ కూడా రాయబడింది. మనకు అర్థమవుతుంది, దావీదుకి యేసు ప్రభు కుమారుడు అన్నట్టుగా వాళ్ళు చెప్పింది ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అదే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఆయన ఇంకొక ప్రశ్న అడిగాడు. అది చదువుదాం, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతున్నాం కదా, చూద్దాం మేము. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న 43వ వచనంలో, అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వల్ల ఎలా చెప్పుచున్నాడు అని ప్రశ్న అడిగారు. అయ్యా, మీరన్నట్టుగానే నిజమే, దావీదు కుమారుడు అంటే శరీరకంగా చూస్తే వంశంలో యూదా గోత్రపు వంశములో పుట్టినవాడు గనుక దావీదు కుమారుడు అని మీరు చెప్పారు. అలాగైతే ఇక్కడ ఏమంటున్నాడు? దావీదే చెప్తున్నాడు. చూడండి, దావీదేమంటున్నాడు అంటే యేసుప్రభు చెప్తున్నాడు, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పానని దావీదు ఆయన గురించి చెప్పలేదా అని అన్నాడు. దావీదుకే ప్రభువా అంటే అవుననే కదా దావీదు చెప్పింది. దావీదుకే కుమారుడు అయితే దావీదుకే ప్రభు అని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? బైబిల్ చాలా స్పష్టంగా చదవటం లేదు, చాలామంది అర్థం చేసుకోవడానికి గ్రహింపు లేదు. అందుకే ఏమంటున్నాడు యేసు ప్రభువు నా ప్రభువుతో చెప్పినని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఎలా చెప్పుతున్నాడో చెప్పు అన్నాడు యేసు ప్రభు వారు. అన్నప్పుడు వారి నోటి మాట రాలేదట. వారి నోటి మాట రాక వారు ఏమంటున్నారు చూడండి, 45వ వచనం, దావీదు ఆయన ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడిని వారిని అడగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను, వెంటనే వెళ్ళిపోయారు. చూసారా? అంటే మీరు శరీర సంబంధంగా చూస్తే దావీదుకు కుమారుడే, ఎందుకంటే యూదా గోత్రము నుండి వచ్చినవాడు. కానీ ఆయన మొదట దేవుని కుమారుడు అన్న సంగతి గుర్తుపెట్టు. యేసుప్రభు ఎవరు అనుకుంటున్నారు? దావీదు కుమారుడు, దావీదు వంశంలో నుండి వచ్చిన వాడు కనుక దావీదు కుమారుడు శరీరకంగా కనపడుతున్నాడు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం మరియకు గర్భంలో పుట్టినందుకు, శరీరంతో వచ్చినందుకు మరియ కుమారుడు యేసేపు కుమారుడు అని చెప్పుకుంటున్నారు, దావీదు కుమారుడు అని చెప్పుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారు? అసలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు మీరు?
ప్రభువు నా ప్రభుతో ఏమని చెప్పాడో తెలుసా? అది ఆత్మ వలన దావీదు ద్వారా పలికించిన మాట. శత్రువులను నీ పాదముల కింద పెట్టు వరకు ఉంచు వరకు నీవు వచ్చిన కుడి పార్శ్వను కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చుచున్నాడు. ఇది రాయబడింది దావీదు కాదా? చెప్పింది దావీదు కాదా? మరి దావీదు కంటే ముందువాడు కాదా యేసు ప్రభువు అంటున్నాడు. దావీదుకే ప్రభువు, దావీదుకే ప్రభువు. ఆ మాట ఎక్కడ రాయబడిందో మనం ఇందాక చదువుకున్నాం. చూద్దాం ఒకసారి. 110వ కీర్తన, కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయం 1వ వచనము. ఏది ఒకసారి చదవండి. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చుచున్నాడట. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చుచున్న వాక్యం ఏంటంటే, నేను నీ శత్రువులను నీ పాదముల కిందట పీఠముగా చెయ్యి వరకు నా కుడి పార్శ్వమున కూర్చోండమని చెప్పాడు. ఇప్పుడు మీకు చెప్పింది అర్థమైందా? దావీదు గోత్రము నుండి వచ్చిన వాడే. యేసు ప్రభు దావీదు గోత్రం నుండి వచ్చిన వాడే, యోధా గోత్రం నుండి వచ్చిన వాడే. అది శరీరాన్ని కావాలి కాబట్టి, శరీర సంబంధంగా మనం ఆలోచించితే, శరీరము రావాలి కాబట్టి, నీ కొరకు నలగొట్టబడాలి కాబట్టి, నీ కొరకు అర్పించబడాలి కాబట్టి శరీరకంగా వచ్చాడు కనుక దావీదు వంశములో నుండి వచ్చాడు. శరీరాన్ని బట్టి చూస్తే దావీదుకు కుమారుడే. కానీ నువ్వు ఆలోచించగలిగితే, ఇంకా లోతుగా ఆలోచించగలిగితే, యేసు ప్రభు దేవునికి కుమారుడు. మొదట యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఆది యందు వాక్యమైన దేవుడు, ఆయనకు వాక్యం అన్న పేరుంది. వాక్యమై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యమైన దేవుడు దేవుడైన యెహోవా వద్ద ఉన్నాడట కుమారుడిగా. వాక్యమైన దేవుడై ఉండును, వాక్యము దేవుడై ఉండును. జ్ఞాపకం చేసుకోండి. 2వ వచనం, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే యేసు ప్రభు పరలోకములో తండ్రి యొద్ద ఉన్నాడు ఒకప్పుడు. అర్థమైందా? యేసు ప్రభు ఒకప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఆయన కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఆయన సృష్టికి ముందున్నవాడు, తండ్రి దగ్గర ఉన్నవాడు, కుమారుడిగా, ప్రథమ కుమారుడిగా, అద్వితీయ కుమారుడిగా ఉన్నవాడు. యేసుప్రభు ఎవరు అనుకుంటున్నారు? ఏమని తోచున్నది మీకు? దావీదు కుమారుడు అనుకుంటున్నారా? శరీరకంగా దావీదు కుమారుడే, కానీ ఆత్మ సంబంధంగా చూడు ఒకసారి. శరీరము రాకముందు, 2000 సంవత్సరాలు కాకముందు, అంతకుముందు ఎక్కడున్నాడు? పూర్వకాలంలో, పాత నిబంధన కాలంలో ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. వాక్యము అయిన దేవుడు దేవుని యొద్ద ఉన్నాడు, తండ్రి యొద్ద ఉన్నాడు. అప్పుడు అంటున్న మాట, పరలోకములో అంటున్న మాట, కుమారుడైన యేసు క్రీస్తుని రాజుగా చేసి అప్పుడు అంటున్న మాట ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీ శత్రువులను, ఎక్కడన్నమాట ఇది? భూమి మీద జరిగిన మాట కాదు ఇది. దావీదు గారు ఆత్మావశుడై 110వ కీర్తనలో చెప్పిన మాట జరిగిన సందర్భము భూమి మీద కాదు, పరలోకంలో జరుగుతుంది. పరలోకంలో తండ్రి కుమారుడితో అంటున్న మాట, ప్రభువు నా ప్రభువుతో. మొదటి ప్రభు ఎవరు? తండ్రి. ప్రభువు నా ప్రభువుతో అంటున్న మాట ఏంటో తెలుసా? ప్రభువు అంటే తండ్రి, నా ప్రభు అంటే యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రి కుమారుడితో అంటున్నాడంటే ఇద్దరు కూడా ప్రభువులే. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు కూడా ప్రభువులే. తండ్రి మొదటివాడు, తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు కూడా ప్రభువే. అందుకంటున్నాడు ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చుతున్నాడంటే, కుమారుడితో అంటున్న మాట ఏంటంటే,
నీ శత్రువులను నీ పాదపీఠముగా ఉంచే వరకు వచ్చి నా సింహాసనం మీద నా కుడి పార్శ్వమున కూర్చోనాయన. అయ్యా రా కుమారుడా, వచ్చి నా కుడి పార్శ్వమున కూర్చో. నా ప్రభుతో చెప్తున్న మాట ఇది. ప్రభువుకు పాదపీఠం అయ్యేది ఎవరు? ఇది మన అంశం. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభువుకు పాదపీఠం అయ్యేది ఎవరు? ఇక్కడ ఇద్దరు ప్రభువులే. ఏ ప్రభువుకి ఏ పాదపీఠం? బాగా గుర్తుపెట్టుకోండి. నా ప్రభువుతో చెబుతున్నాడంటే మొదట ప్రభువుకి పాదపీఠం ఏంటి? నా ప్రభువుతో చెప్పిన మాటతో చెబుతూ ఆ రెండవ ప్రభువుకు ఉన్న పాదపీఠం ఏంటి మనం ఆలోచించాలి. అసలు ఎవరు అన్నది మనం ఆలోచించగలిగితే అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 47వ వచనంలో రాయబడిన మాట చూద్దాం. ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం. మీరు జాగ్రత్తగా వింటేనే అర్థమవుద్దు, లేకపోతే ప్రభు పాదపీఠం ఎవరంటే ఎవరో కూడా తెలియదు. చాలామంది అంటారు భూమి నా పాదపీఠం అన్నారు కాబట్టి ఆ భూమి నా పాదపీఠమే, అక్కడే అయిపోయారు. మొదట ప్రభు తండ్రి, రెండో ప్రభు కుమారుడు. తండ్రి పాదపీఠం ఏందో మనం ఇక్కడ చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 47వ వచనంలో చదవండి ఎవరైనా. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, ఆయనను తండ్రి చెబుతున్నమాట, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్తున్నాడు. తండ్రి పాదపీఠం ఏంటి అని ప్రశ్నిస్తే తండ్రి పాదపీఠం భూమి. ఈడ క్లియర్గా అర్థమైంది. మొదటి ప్రభువు పాదపీఠము భూమి. అర్థమైందా? మొదట తండ్రి అయిన దేవుని ప్రభు అన్నాడు. రెండవ ప్రభువుగా క్రీస్తు ఉన్నాడు. మొదటి ప్రభువుకి పాదపీఠం ఏమో భూమి. మీకు అర్థమైంది కదా, భూమి. రెండో ప్రభువు పాదపీఠం ఎవరో తెలుసా? శత్రువులు. ఎలా చెప్పగలిగావు? నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. పాదపీఠం అంటే గుర్తుంది కదా, రాజులు ఇంతకుముందు రాజులు ఉండేవాళ్ళు, రాజులు పరిపాలించేవాళ్ళు. సింహాసనం దగ్గర సింహాసనీయుడై కూర్చున్నప్పుడు రాజు పాదం పెట్టుకునేటప్పుడు పీఠం ఒకటి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. పీట, కాళ్ళు పెట్టుకునేది, దాన్నే పాదపీఠం అంటారు. రాజులు పెట్టుకునేవారు. హాయిగా సింహాసనం మీద అఫీషియల్గా ఇలా కూర్చొని ఆ పాదపీఠం మీద కాలు పెట్టుకొని రాజు సింహాసనం మీద కూర్చుని అందరినీ చూస్తూ ఉంటాడనమాట. అంటే రాజులు పెట్టుకునే పాదపీఠం. మనకు అర్థమైతే మొదటి ప్రభువు పాదపీఠము తండ్రి పాదపీఠం భూమి అయితే, ఆ ప్రభు యొక్క ప్రథమ కుమారుడైన ప్రభువు అయిన యేసు క్రీస్తు యొక్క పాదపీఠం ఎవరంటే శత్రువులు. నీ శత్రువులు నీ పాదపీఠంగా ఉండు వరకు నీవు వచ్చి నా సింహాసనం మీద నా కుడి పార్శ్వం మీద కూర్చోమన్నారు. ఇంతకు శత్రువులు ఎవరు ప్రశ్న బాగా గుర్తుపెట్టుకోండి. శత్రువులు ఎవరు? ఎవరైతే శత్రువులు ఉన్నారో వారిని ఇప్పుడు మనం వెలికి తీస్తే మనకు అర్థమవుతుంది. ఇంతకు శత్రువులు ఎవరు అని ఆలోచించగలిగితే యోబు గ్రంథం తీయాలి. మీరు అంత స్పీడ్గా ఉన్నారా? యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామా? మనమంతా ఎక్కడున్నామో కూడా చెప్తుంది, చూద్దాం ఒకసారి. భూమి మీద నరుల కాలము అంటే ఆయుష్కాలం అని. నరుల కాలం అంటే ఆయుష్కాలం. ఆయుష్కాలం అంతా ఎలా ఉందంట? యుద్ధ కాలం కాదా అన్నట్టు. అంటే మనుషులు బ్రతికే ఆయుష్కాలం మొత్తం యుద్ధంలో ఉన్నట్టు అన్నట్టు. అర్థమైందా?
బాగా చదవండి, మళ్ళొకసారి చదువుతాను నేను, చూడండి. భూమి మీద నరుల కాలము, నరుల కాలము, నరుల కాలం అంటే ఏంటో తెలుసా? ఆయుష్కాలము. ఈ ఆయుష్కాలం అంతా ఎలా ఉందట? యుద్ధ కాలము కాదా అంటున్నాడు. అంటే ఈ ఆయుష్ ఉన్నంత వరకు యుద్ధంలో ఉన్నట్టేనా అంటే యుద్ధంలో ఉన్నట్టే. ఈ భూమి మీద ఉన్న ప్రతి నరుడి యొక్క ఆయుష్ కాలము, ఆయుష్ ఉన్నంత వరకు యుద్ధంలో ఉన్నట్టేనట. ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుందట. అయితే ఆ యుద్ధం ఎవరితో యుద్ధం జరుగుతుందో ఒకసారి మళ్ళా బైబిల్ని అడిగితే ఎఫెసీయులకు రాసిన పత్రికకి వెళ్దాం. 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఏంటి ఎవరితోటి యుద్ధం? పక్కింటి వాళ్ళతోట, ఎదురింటి వాళ్ళతోట అని అంటే ఎవరితో యుద్ధం ఉందో బైబిల్ చెప్తుంది. 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మన యుద్ధం అంతా ఎవరితోనంటే పక్కింటోళ్ళతో, ఎదురింటోళ్ళతో కాదు, మన బంధువులతో కాదు. మన పోరాటం శత్రువులు ఇల్లు అనుకుంటున్నాం కాదు. కనపడని అధికారులు ఉన్నారట. ఎవరెవరు ఉన్నారు చూడండి. కనపడని శత్రు సైన్యం, అపవాది సైన్యం అంటారు. ఆ సైన్యంలో ఎవరెవరు ఉన్నారట? పోరాడున్నది శరీరులతో, అంటే శరీరాన్ని ధరించుకున్న వారితో కాదు. మనకు ఎక్కువ శత్రువులు ఎవరైనా అంటే మన పగస్తుడు అంటాం. మన పగ ఎవరి మీద? నా శత్రువు మీద. ఎవడా శత్రువు? నీ పక్కింటోడు, లేకపోతే ఎదురింటోడు, లేకపోతే నీతో గొడవ పడ్డాడు. వీడైనా శత్రువులు. వీళ్ళు కాదు, శరీరులతో కాదట మన పోరాటం. ఎవరితోనట? కానీ ప్రధానులతోనూ. ప్రధానులు ఉన్నారట అపవాది ప్రభుత్వంలో, అపవాది సైన్యంలో. ఒక విధంగా చెప్పాలంటే ప్రధానులతోనూ అధికారులు ఉన్నారట అపవాదికి. వాడి బ్యాచీలో, వాడి సైన్యములో ప్రధానులున్నారు, అధికారులున్నారు, ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులు ఉన్నారు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము ఉన్నారు. ఇంతమందితో మనం పోరాడుతున్నామట. అందుకే మన కాలము యుద్ధ కాలం అయిపోయింది. దేవుని బిడ్డలుగా మన కాలం ఏమైపోయిందో తెలుసా? యుద్ధ కాలం అయిపోయింది. అందుకే మనం పోరాడుతున్నది దురాత్మల సమూహముతో. మనం పోరాడుతుంది ఎవరితోని? మనుషులతో కాదు. మనం పోరాడుతుంది దురాత్మల సమూహముతో అనేది మనం గ్రహించితే వారి గురించి ఏమి రాయబడింది, అసలు ఆ దురాత్మల సమూహం మనతో ఎందుకు గొడవ అని మనం ఆలోచించగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. పేతురు రాసిన, జాగ్రత్తగా వింటేనే వాక్యం అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. మీ విరోధి అయినా మీకు విరోధి ఎవరో తెలుసా? అపవాది. మీరేం చేయనక్కర్లేదు. వాడు తండ్రితో వైరం పెట్టుకొని వచ్చి మనకు విరోధి అయ్యిండు. ఆయన పిల్లలుగా మనం విరోధులం అయిపోయాను వాడికి. వాడు గొడవంతా తండ్రితోటే, తండ్రి అయిన పరలోకంలో ఉన్న తండ్రితోటి, యెహోవాతోని. ఆయన పిల్లలమైన మన మీదకి వచ్చేసాడు ఆయన దగ్గర ఓడిపోయి. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు మీ విరోధి అయిన తండ్రి అయిన దేవుడు రాయిస్తున్నాడు, జాగ్రత్తగా వింటే. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే గర్జించు సింహం వలె కనబడుతుంది ఎవరో తెలుసా? అపవాది. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని విరోధిగా వస్తున్నాడు మన మీదకి. చూద్దాం. ఇంకా వీడి గురించి కొంచెం తెలుసుకుంటే మనకు అర్థమైంది, పీఠం గురించి, పాత పీఠం గురించి. అందుకని చెప్తున్నాను. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక చూసారా? 2వ అధ్యాయము 8వ వచనం చదవండి.
విరోధి అని మనకు అర్థమైంది కదా. అప్పుడు ఆ ధర్మ విరోధి ఇప్పుడేముంది, ధర్మ విరోధి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మీ విరోధి అని రాయబడింది. ఇప్పుడు తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో ఆడే ధర్మ విరోధి అని చెప్పబడింది. ఎవడు వాడో తెలుసా, అపవాది. ఏమంటున్నాడు చూడండి, ధర్మ విరోధి చూడండి ఏమంటున్నాడు అక్కడ, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును అన్న మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే భూమి మీదకి వాడు వచ్చేసి ప్రతి మానవుణ్ణి నాశనం చేస్తున్నాడట. ప్రభు వైపు కాకుండా నరకం వైపు వాడు నడిపిస్తున్నాడు. ఈ నడిపించే వాడిని నాశనం ఎలా అవుతుంది, వాడి మరణం ఎప్పుడు వస్తుందనంటే యేసు ప్రభు ఆగమన, చూడండి ఏమంటున్నాడు చదవండి అన్నమాట, తన ఆగమన ప్రకాశము చేత నాశనం అవుతాడు. అంటే యేసు క్రీస్తు 2వ రాకడలో ఆయన నాశనం అవుతాడు. ఎవరు నాశనం అవుతారు, అపవాది, ధర్మ విరోధి. అంటే యేసు ప్రభు వచ్చేసరికి లోకాన్ని మొత్తం వాడి వైపు మళ్లించుకుని నరకం వైపు నడిపించే ప్రోగ్రాం పెట్టుకున్నాడు అన్నమాట అపవాది. భూమి మీదకి వచ్చి వాడు ఏం చేస్తున్నాడంటే అందరినీ తన వైపు మళ్లించుకొని అందరినీ తనకు దేవుని పిల్లలుగా ఉండేవారందరినీ మార్చివేసి తన వైపు మళ్లించి నరకానికి నడిపించే బాధ్యత తీసుకున్నాడట అపవాది. అందుకే వాడి నాశనం ఎప్పుడంటే యేసు ప్రభు రాకడలో వస్తే జరుగుద్ది అంటున్నాడు. మరి యేసు ప్రభు రాకడ ఎప్పుడు జరుగుద్ది అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయాలి 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము తీసారా, 15వ అధ్యాయము 24 నుండి 25 వచనాలు చదువుకుందాం. ఆయన వచ్చే సందర్భంలో ప్రభు వచ్చి అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అంటే సంఘమును అప్పగించును. అప్పుడు అంతం వస్తుంది. నీవు అంతం ఎప్పుడైద్దా అని ఆలోచించకు. ఎప్పుడు అంతం జరిగిందో తెలుసా, క్రీస్తు 2వ రాకడలో అంతం జరుగుద్ది. క్రీస్తు 2వ రాకడలో ప్రభు రాజ్యము అంటే సంఘాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగించినప్పుడు అప్పుడు అంతం వచ్చును. 25వ వచనం మర్చిపోయారు మరి చదవకుండా. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండునే ఉండాలి. అప్పటి వరకు యేసు ప్రభు ఏం చేస్తా ఉండాలట, రాజ్య పరిపాలన చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు, యేసు ప్రభు శత్రువులందరినీ తండ్రి అయిన దేవుడు ఆయన పాదముల కింద పీఠంగా ఉంచే వరకు యేసు ప్రభు రాజ్య పరిపాలన చేస్తూనే ఉండాలట. అది తండ్రి కోరిక. అర్థమైందా? అప్పుడు రాజ్యాన్ని అంటే సంఘాన్ని తండ్రికి అప్పగించి అటు తర్వాత అంతం వస్తుందని చెప్పాడు. అర్థమైందా? అంతం ఎప్పుడు వస్తుందట, శత్రువులను రాజ్య పరిపాలన చేస్తున్నాడు కనుక శత్రువులను ఆయన శత్రువులందరూ కూడా ఆయన పాదపీఠం కింద ఉండాలట. చూద్దాం ఎవరు ఎక్కడున్నాడు, ఉన్నాడా లేడా అంటే చూద్దాం. అపొస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనం. అపొస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము. ప్రతి రెఫరెన్స్ జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా రాసుకోండి. 7వ అధ్యాయం 55వ వచనం. 55వ వచనంలో తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడా యేసు ప్రభు? చదవండి. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను
యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూసి అన్న మాటను చూస్తున్నాం. అంటే కుమారుడైన యేసుక్రీస్తు ఎక్కడున్నాడంటే తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఎందుకనంటే తండ్రి చెప్పిన మాట, శత్రువులందరినీ నీ కుడిపార్శ్వన ఆయన కూర్చోవడానికి కారణం ఏంటి? తండ్రి కుడిపార్శ్వన కూర్చోవడానికి కారణం ఏంటంటే శత్రువులందరినీ పాదపీఠంగా చేసేదాకా నువ్వు రాజ్య పరిపాలన చేయి నాయనా, నువ్వు ఎక్కడే కూర్చోనాయనా అని తండ్రి చెప్పాడట. మరి అలాగే కూర్చున్నాడా అంటే స్తెఫను గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో పరిశుద్ధాత్మతో ప్రేరేపణతో నిండినాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వనకు నిలిచి ఉండట చూసి అని రాయబడింది. అంటే యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు అని స్తెఫను సెలవిస్తున్నాడు. అంటే ఆ రాజ్య పరిపాలన జరుగుతుంది అన్న సంగతి మనకు అర్థం అవ్వాలి. యేసుప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అయితే మరి అపవాది శత్రువైతే యేసుప్రభు పాదపీఠంగా చేసే వరకు, శత్రువుని పాదపీఠం వరకు చేసే వరకు నువ్వు రాజ్య పరిపాలన చేయమని తండ్రి చెప్పాడు కనుక ప్రభు ఎక్కడున్నాడట? తండ్రి కుడిపార్శ్వమున ఉంటే, తండ్రి కుడిపార్శ్వమున ఉన్నట్లయితే ఉన్నాడు అని స్తెఫను సెలవిస్తున్నాడు కనుక ఆత్మ ప్రేరేపణతో. ఇప్పుడు అపవాది ఎక్కడ ఉండాలి? శత్రువు ఎక్కడ ఉండాలి అంటే పరలోకంలో ఉండాలా? పరలోకంలో ప్రభు ఉన్నాడు కనుక ప్రభువు పాదపీఠంగా ఉండటానికి ఆ శత్రువు ఎవరు? అపవాది. అయితే అపవాది మనకు విరోధి అయితే, అపవాది శత్రువు అయితే అపవాది కూడా ఎక్కడ ఉండాలట? పరలోకంలో ఉంటాడా? మనం ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే పరలోకంలో ఉన్నాయి కదా ఆయన పాదపీఠాలు, పరలోకంలో ఉన్నాడు కదా యేసుప్రభు. తండ్రి కూడా చెప్పాడు కదా, అయ్యా ప్రభువా, తండ్రికి కూడా తండ్రి ఏమంటున్నాడు? ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చుతున్న మాట ఏంటో తెలుసా? శత్రువు ఎవరు? అపవాది, వాని సైన్యం. అపవాది మెయిన్ హెడ్ ఎవరు? అపవాది. శత్రువు ఎవరు? అపవాది పరలోకానికి తీసుకెళ్ళి పాదపీఠంగా చేస్తాడా తండ్రి? ఒకసారి ఆలోచిస్తే అసలు పరలోకానికి రాణిస్తాడా అపవాదిని? ఒకసారి ఆలోచించండి. అంటే ఏదో జరుగుతుంది ఇక్కడ సందర్భం. ఏంటి ఆ సందర్భం అంటే, పరలోకానికైతే శత్రువుని తండ్రి అయిన దేవుడు రానివ్వడు కానీ మరి యేసు ప్రభు పాదాలు ఎక్కడున్నాయో మనం ఆలోచించాల్సిన అవసరత కలిగి ఉన్నాం. యేసు ప్రభు పాదాలు ఎక్కడున్నాయి? ఎందుకంటే అపవాదిని పరలోకానికి ఎందుకు రానివ్వడో కూడా నీకు రెఫరెన్స్లు చూద్దాం ఒకసారి. కొన్ని రెఫరెన్స్లు ఇస్తే మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో చెప్తున్న మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అంటే అపవాది భూమి మీద కొత్తనాడు, అయ్యా జాగ్రత్త పడండి అంటున్నాడు. ఎందుకు జాగ్రత్త పడాలి ప్రభువా అని అడిగితే 7వ వచనం జరుగుతుంది. చదవండి 7వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు గొప్ప యుద్ధం జరిగింది. మీకు తెలుసో లేదు, ఆది కాండము నుండి మనం చదివితే ఆది కాలంలో జరిగిన సందర్భాలు మనకు అర్థమవుతాయి. అనాది కాలం గురించి చదవాలంటే బైబిల్ అంతా తెలుసుకోవాలి, బైబిల్ అంతా చదవాలి. అనాది కాలంలో ఏం జరిగిందో తెలియకుండానే ఆది కాలం వరకు చదువుకుంటూ పోతున్నారు చాలామంది బైబిల్ని. అంటే అంతవరకే గ్రహిస్తున్నారు, ఆది కాలంలో నుండే స్టార్ట్ చేస్తున్నారు ఏదైనా. అసలు అనాది కాలంలో ఏం జరిగిందంటే ఇదిగో పరలోకంలో గొప్ప యుద్ధం జరిగిందట.
సృష్టికి ముందే జరిగిన యుద్ధం గురించి చెప్తున్న మాట. గొప్ప యుద్ధం జరిగను, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో, ఆ ఘట సర్పం ఎవరో తెలుసా? అపవాది. ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘట సర్పం దాన్ని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి, కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. వాడికి స్థలం లేదు. ఎందుకో తెలుసా? దేవుని సైన్యాన్ని, దేవుని సింహాసనం కావాలని మనసులో అనుకున్నాడు గనక. చాలా చదువుకున్నాం కదా యెషయా గ్రంథము 14వ అధ్యాయము. ఈ టాపిక్ అంతా తీస్తే మీకు అర్థమవుద్ది స్పష్టంగా. 14వ అధ్యాయం యెషయా గ్రంథం తీసారా? యెషయా గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం చదవండి. 14వ అధ్యాయం 14వ వచనం. మేఘం మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నిన్ను సమానునిగా చేసుకుందును అని నీవు నా మనస్సులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అంటే 12వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో వాడికి స్థలం లేకపోయాను గనక ఏం జరిగింది అంటే 9వ వచనంలో చెప్తాడు. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది త్రోయబడింది. ఎక్కడికి త్రోయబడిందో ముందు చెప్పాడు, త్రోయబడెను అని. అది భూమి మీద పడద్రోయబడెను రెండోసారి. ఒకసారి ఏమన్నాడు? పడద్రోయబడింది. ఎక్కడికి పడద్రోయబడిందో రాయబడలేదు, మళ్ళొక చోటకి వెళ్ళాలి ఆ వాక్యం. అది భూమి మీదకు పడద్రోయబడెను, దాని దూతలో దానితో కూడా పడద్రోయబడిరి అని చెప్పబడి. ఎక్కడికి పడద్రోసావు ప్రభువా? నాకు కూడా తెలియకుండా చెప్పు ప్రభువా అంటే ఏమని చెప్తాడు దేవుడు? ప్రకటన గ్రంథం కాదు ఇప్పుడు. ఎక్కడ? పేతురు రాసిన 2వ పత్రిక తీయాలి, బైబిల్ తీయాలి. ఇప్పుడు ఎక్కడ పడదోసాడో కూడా తెలియాలిగా మీకు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎక్కడికి పడద్రోసాడో చూడండి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బీలములోనికి త్రోసి తీర్పునకు కావలి ఉంచబడుటకు వారిని అప్పగించను. అంటే యుద్ధం జరిగిన తర్వాత ఒకసారి నెట్టేశాడట. ఎక్కడికి తీసుకుపోయి నెట్టేశాడు? పాతాళంలోకి నెట్టేశాడు. ఇప్పుడు పాతాళంలో ఏం జరిగిందో చూద్దాం. ప్రకటన గ్రంథం ఇవ్వాలి. మీరు ఎంత స్పీడ్గా ఉంటే అంత మంచిది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకునే అగాధము యొక్క తాళపు చెవి యొక్క ఎక్కడికి తోశాడు దేవుడు? పాతాళంలోకి నెట్టేశాడు. పాతాళంలో ఉన్న నరకంలోనికి నెట్టేశాడు అపవాదిని, వాని సైన్యాన్ని. నెట్టేసిన తర్వాత ఏం జరిగిందంటే, మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట నేను చూసి తిని. అతడు ఆది సర్పము అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరంలో వాడిని బంధించి అగాధంలో పడివేశాడు. అది సంగతి. చూసారా లింక్ ఎలా ఉందో? పేతురు రాసిన పత్రికలో నుండి ఎక్కడికి? ప్రకటన గ్రంథంలోకి. ప్రకటన గ్రంథంలో నుండి ఇంకెక్కడికో అలా తిప్పుతున్నాడు దేవుని వాక్యం. అందుకే ఇదంతా చదవాలి, బైబిల్ చదివితేనే అర్థమవుతుంది. పడవేసి 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధము మూసి దానికి ముద్ర వేసెను. అటు తర్వాత వాడు కొంచెము కాలం విడిచిపెట్టబడెను అన్న మాటను మనం చూస్తున్నాం. ఎన్ని 1000 అన్నాడు కనుక 1000 సంవత్సరాలని కాదు, అది ఎన్ని వేల సంవత్సరాలు అయిందో, ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందో తెలియదు. సృష్టి యావత్తును సృజించిన తర్వాత, ఆదామును సృజించి ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడికి మారు మనసు పొందటానికి రెస్ట్ ఇస్తే, అవకాశం ఇస్తే
వాడు పాతాళములో నుండి ఎక్కడికి వచ్చాడట? అవ్వాదముల దగ్గరకు వచ్చి ఆదాము మనసును అవ్వ మనసును పాడు చేసేసాడు. సృష్టించిన దేవుడు గనుక దేవదూతలు తప్పు చేస్తే క్షమించి 1000 సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు వాడిని పాతాళంలో పెట్టి, సృష్టించిన వాడు గనుక దయ చూపించి కొంతకాలం విడిచిపెట్టాడట. మారు మనసు పొంది ఇకనైనా మారు మనసు పొందని దేవుడు విడిచిపెడితే ఏం జరిగిందట? వాడు డైరెక్ట్గా వచ్చి అవ్వ ఆదాముల దగ్గరకు వచ్చేసి వారి జీవితాన్ని, వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసినట్లుగా మనం చూడగలం పరిశుద్ధ గ్రంథంలో. అర్థమైందా? ఇదంతా ఒక సైకిల్గా కనపడుతూ ఉంటుంది. దేవుని సింహాసనం మీద మనసు పడ్డది అపవాది. దేవునికి కోపం వచ్చింది. మనసులో పాపం చేసినందని దేవదూతల్ని వాణిని పాతాళంలో ఉన్న నరకంలోకి నెట్టేశాడు. నెట్టేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు అన్నాడు. అంటే సృష్టి యావత్తును సృజించిన దాకా ఇది ఎక్కడ జరిగింది? అనాది కాలంలో జరిగింది. జరిగినప్పుడు నరకాలంలోకి నెట్టేశాడు, అగాధంలోకి నెట్టేశాడు. అగాధంలో ఉన్న దేవదూతలు, అగాధంలో ఉన్న సాతాను ఎప్పుడు బయటికి తీసుకొచ్చాడో తెలుసా? సృష్టి యావత్తును సృజించి ఆదామును సృజించి ఆయన 7వ దినమున విశ్రాంతిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడికి సమయం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే సృష్టించింది దేవుడే కనుక మారు మనస్సు పొందటానికి మనకెలాగా అవకాశం ఇచ్చాడో అపవాది సైన్యానికి మారు మనస్సు పొందటానికి అవకాశం ఇచ్చాడట దేవుడు. వాడు మారు మనస్సు పొందకుండా వాడేం చేశాడో తెలుసా? దేవుని మీద కోపాన్ని తన పిల్లలైన అవ్వాదాముల మీద చూపించడానికి వాడు డైరెక్ట్గా ఏదోను తోటకు వచ్చేసి అవ్వాదాముల్ని పాడు చేసినట్లుగా మనం అది కూడా చూపిస్తాం. రెఫరెన్స్ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 13-14 వచనాలు. మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడినారు కారా? అంటే ఎప్పుడు? 6వ దినమున ఆదాముని అవ్వను దేవుడు సృజించాడు. సృజించి ఏదోను తోటలో విడిచి 7వ దినమున విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. తండ్రి ఏం చేశాడట? కష్టపడ్డాడు కనుక విశ్రాంతిలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆదాము దగ్గరికి వచ్చాడు అపవాది, పాడు చేయాడు, ఎన్నో విషయాలు చెప్పాడట. కానీ ఆదాం వెళ్ళలేదట. అవ్వ దగ్గరకు వచ్చాడు. ఉత్తిగానే బలహీనమైన ఘటం కదా. వెంటనే అవ్వ ఆదాం మాటలకి, ఎవరి మాటలకండి? దేవుని మాటలకు విలువ ఇవ్వలేదు, ఆదాం మాటలకు విలువ ఇవ్వలేదు. కానీ అపవాదిగాడి మాటలకు చాలా విలువిచ్చింది అవ్వ. వెంటనే అపరాధంలో పడిపోయింది. మీకు అర్థమైంది అనుకుంటాను. బైబిల్ క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. చక్కగా అపవాది ఆదాము దగ్గరికి వెళ్తే వినలేదు, అవ్వ దగ్గరికి వెళ్తే విన్నది. తినొద్దన్న పండు తిన్నది, వాళ్ళు పాపం చేసి దేవునికి దూరస్తులైపోయారు. ఈ స్టోరీ మొత్తం మీకు అర్థమైతే దేవుడు కూడా శత్రువులకు తన పాదపీఠము కింద ఇంకా ఎందుకు చేయట్లేదు ప్రభు అపవాదిని అని అంటున్నారేమో. కానీ ప్రతి దానికి సమయం ఉందంట. చూడండి ఒకసారి ఆ మాట చెప్తాడు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 35వ వచనం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 35వ వచనం తీయండి. నిర్ణయ కాలము అంటున్నాడు. అంటే ప్రతిదానికి ఒక నిర్ణయం ఉంటుంది. ఒక కాలాలు నిర్ణయిస్తున్నాడంటే దేవుడు. అపవాది నాశనానికి కూడా ఒక కాలం, ఒక టైం ఉంది. అందుకే ఏమంటున్నాడు 11వ అధ్యాయము 35వ వచనంలో, నిర్ణయ కాలము ఇంకా రాలేదు కనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. చూసారా? అంటే ఒక నిర్ణయ కాలం ఒకటి ఉంది. ఆ నిర్ణయ కాలంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు నిర్ణయించిన కాలంలోనే అపవాది నాశనం అవుతుంది. క్రీస్తు 2వ రాకడలో కూడా నిర్ణయం కూడా తండ్రి చేతుల్లోనే ఉంది. చూడండి గలతీయులకు రాసిన పత్రిక
ముందు హబక్కూకు వెళ్దామండి. హబక్కూకు 2:3, 2:3 హబక్కూకు గ్రంథము 2 తీయాలి. 2:3 చదవండి. హబక్కూకు గ్రంథము 2:3. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగును. నిర్ణయించేటట, కాలాలను నిర్ణయించేటట దేవుడు. తండ్రి స్వాధీనములు ఏమున్నాయో తెలుసా? కాలాలు, నిర్ణయాలు ఉన్నాయి. సాతాను నాశనం ఎప్పుడు, మన మరణం ఎప్పుడో కూడా నిర్ణయించాడు. అర్థమైందా? క్రీస్తు రెండో రాకడ ఎప్పుడు జరిగేదో కూడా దేవుడు తండ్రి నిర్ణయించాడు. సాతాను మరణం ఎప్పుడో కూడా తండ్రి నిర్ణయించాడు. అది ఎప్పుడు అన్నది కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ నిర్ణయ కాలం ఉందా లేదా అంటే, గలతీలకు రాసిన పత్రిక 4:4 కూడా ప్రభువుని ఈ లోకానికి పంపించడానికి కూడా ఆ కాలమే, నిర్ణయించిన కాలానికే వచ్చేటట్టు ప్రభు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, గలతీలకు రాసిన పత్రిక 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. బాగా ఆలోచించండి. కాలాలను నిర్ణయించేటప్పుడే జరిగిన సందర్భం చూడండి. కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే స్త్రీ సంతానమా మనం? చూడండి ఒకసారి, స్త్రీ యందు పుట్టిన వాడు ఎవరు అనేది మనం ఆలోచించగలిగితే, దీని గురించి సాతానుని నాశనం గురించి కూడా బైబిల్లో ముందే రాయించి చెప్తున్నాడు. ఆదికాండము 3:15. ఆదికాండము 3:15. ఆదికాలం చూడండి, ఆదికాండము 3:15. ఆది కాలంలోనే చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఆదికాండము 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలగజేస్తాను. నీకును స్త్రీకిని అంటున్నాడేంటి? అర్థమైందా? నీకును స్త్రీకిని అంటే నీకును స్త్రీ సంతానమునకును, నీకును స్త్రీ సంతానమునకును. ఎవరు? అపవాది. పై వచనం చదివితే బైబిల్ ఏం చెప్తుందో చూడండి ఒకసారి. ఈ మాటలు అపవాది గురించి చెప్తున్న మాటలు. నీకును అంటే అపవాదికిని, స్త్రీకిని అంటేనేమో క్రీస్తు స్త్రీ నుండి, కన్యక నుండి పుట్టినవాడు కనుక స్త్రీ సంతానమైంది. అంటే యేసు ప్రభువుకును వైరం కలగజేస్తున్నాడన్న సంగతి ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఆది కాలంలోనే జరుగుతుంది. మీ ఇద్దరికి వైరం ఉంటుంది. ఎవరెవరికి వైరం? కుమారుడైన యేసుక్రీస్తుకి అపవాదికి వైరం ఉంది. అర్థమైందా? వైరం ఉంటుంది. స్త్రీ సంతానం. నీకొక సైన్యం ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తుకు కూడా సైన్యం ఉంది, ఎందుకంటే ఆయన ప్రభువు గనుక. మీ ఇద్దరి మధ్య వైరం ఉంటుంది. ఏమంటున్నాడు చదవండి. అది నిన్ను తల మీద కొట్టును. ఒకటేసి రాసింది చూడండి. అది అన్నకాడ ఫుట్ నోట్స్లో ఎవరున్నారు? ఆయన. అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే ఆయన, ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను తల మీద కొడతాడు, జాగ్రత్త. యేసు ప్రభు ఏమనుకుంటున్నావు? తక్కువ అంచనేస్తున్నావు. ఆయన నా కుమారుడు, నిన్ను తల మీద కొడతాడు. నీవు దానిని మడెం మీద కొట్టుదువు. దానిని అంటున్నాడంటే ఎవరిని? ఆయన్ని కాదు, యేసు ప్రభుని కాదు కొట్టేది. దానిని అంటే స్త్రీ సంతానమైన మన్నే. అర్థమైందా? యేసు ప్రభు ఏమో తల మీద కొడతాడట. అపవాదేమో సంతానమైన మన మీద కొడుతుందంట. మన్నే కొడతాడు. అందుకే మనకు విరోధి అయిపోయాడు.
ఇది మీకు ఆలోచించగలిగితే అపవాదికి మనకు విరోధం ఎప్పటి నుండి ప్రారంభమైందంటే ఆది కాలం నుండి కూడా ప్రారంభమైంది. జాగ్రత్త నాయనా అని చెప్తున్నాడు దేవుడు. అది ఇప్పుడు చూడండి, కుదురుబాటు కాలం. చూడండి, ఆది కాండము అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం. 3వ అధ్యాయము 21వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. కుదురుబాటు కాలం వచ్చిందంట. ఆ కుదురుబాటు కాలం ఏంటో తెలుసా? మనం యుద్ధం చేసే కాలం. అర్థమవుతుందా? అందుకే ఏమంటున్నాడు చూడండి, మనమా యేసు ప్రభు కాదా అంటే కాదు. ఎలా మనం అయ్యామో మత్తయి సువార్త 25వ అధ్యాయం ఎలా మనమయ్యామో యేసు ప్రభు కాకుండా ఆ రిఫరెన్స్ చూద్దామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం నుండి చదువుకుందామా? చదవండి నాన్న. 25వ అధ్యాయం 35వ వచనం నుండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారా? దప్పికొంటిని, దాహం ఇచ్చారా? పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకున్నారా? దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరా? రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరా? శిరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరా అని చెప్పిన. అందుకు నీతిమంతులు ప్రభువా, అయ్యా నీకు ఎప్పుడు ఆకలి కొంటే మేము ఇచ్చామయ్యా, నీకు దప్పికొంటే మేము ఇప్పుడు దాహం ఇచ్చితమయ్యా, ఎప్పుడు పరదేశమై ఉంటే నేను చేర్చుకుంటామయ్యా, ఎప్పుడు దిగంబరం అయితే నీకు బట్టలు ఇచ్చితమయ్యా అని అడుగుతున్నారు. ఎప్పుడు రోగినై ఉంటే మేము శరసాల్లో ఉంటే నేను మిమ్మల్ని చూడడానికి వచ్చినమయ్యా అని అడుగుతున్నారు. 40వ వచనం. ఆ రాజు ఎవరు? అందుకు రాజు అంట. ఆ రాజు ఎవరు? ఇప్పటిదాకా చెప్పుకున్న ప్రభు ఎవరు? యేసు ప్రభు. మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఒకరికి మీరు చేసిదిరు గనుక నాకు చేసిదిరని నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. అంటే ఎవరికి చేసావు? సహోదరులకు సహోదరులకు చేసితే ప్రభువుకు చేసినట్టేనా? ఎస్, సహోదరులు సహోదరులకు చేస్తే ప్రభువుకు చేసినట్టేనట. అందుకే ఎవరు ఏమంటున్నాడు? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22వ అధ్యాయం అపోస్తల కార్యములు 22వ అధ్యాయములో సంఘాన్ని హింసిస్తే ప్రభువుని హింసించినట్టే అని రాసుంటుంది. చూడండి ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి నాన్న. 7-8. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుతున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడివని అడిగినందుకు ఆయన నేను నీవు హింసించుతున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. అంటే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు హింసించింది సంఘాన్ని. అంటే సంఘం ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. సంఘాన్ని హింసిస్తే యేసు ప్రభువుని హింసించినట్టే. సంఘములో ఉన్న సహోదరులకి నువ్వు సహాయం చేస్తే యేసు ప్రభువుకి చేసినట్టే. అంటే సంఘములో ఉన్నాడా యేసు ప్రభు అంటే అవును. మరి పరలోకములో ఉన్నది ఎవరు? కుడి పార్శ్వన ఆయన శిరస్సు. ఆయన శిరస్సు అండి. ఎలా చూద్దామా? మీకు ఇంకా ఉదాహరణ చెప్తాను చూడండి ఒక్కసారి. సంఖ్యాకాండంలో సంఖ్యాకాండం 16వ అధ్యాయం 11వ వచనం తీయన్నానా. ఆయన్ని సంఘాన్ని హింసిస్తే ఆయన్ని హింసించినట్టే అని ఎలా చెప్తున్నాడో మొదట్లో కూడా యేసు తండ్రి అయిన దేవుడు కూడా అదే చెప్తున్నాడు. చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 11వ వచనం అండి. 11వ వచనం.
నిందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధమై పోగయ్యున్నారు అంటున్నాడు. అసలు ఈ కొరాహు కుమారులు ఎవరి మీద విరోధంగా చేశారట? 2వ వచనంలో చెప్తుంది, ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషే ఎదురుగా లేచారట వాళ్ళందరూ. 3వ వచనం, మోషే అహరోనుల మీద విరోధంగా పోగయ్యారట. కానీ పోగయింది ఎవరి మీద అని చెప్తున్నాడు? నా మీదే అంటున్నాడు. యెహోవాకు విరోధంగా పోగయ్యారని చెప్తున్నాడు. కానీ వీళ్ళు పోగయింది ఎవరి మీదకి? మోషే మీదకి, అహరోను మీదకి. మోషే మీదకి, అహరోను మీదకి ఎదురాడితే, పోరాడితే, తిరుగుబాటు చేస్తే తండ్రి అయిన దేవుని మీదకే తిరుగుబాటు చేశారయ్యా మీరు అని చెబుతున్న మాటను మనం చూసినట్లు, యేసు ప్రభువుని హింసించటం అంటే సంఘాన్ని హింసించితే నన్ను హింసించినట్టే. నీవు హింసించుతున్న యేసుని నేనే అని చెప్పాడు. అర్థమైందా? సంఘాన్ని మోసం చేస్తే దేవుణ్ణి చేసినట్టు, యేసు ప్రభువుని చేసినట్టే. సంఘంలో నువ్వు సరిగ్గా లేకపోతే యేసు ప్రభువుకు నువ్వు దగ్గరగా లేనట్టే. నువ్వు సంఘంలో లేకపోతే దేవుని దగ్గర లేనట్టే. అది చెప్తున్న విషయం. అంటే యేసు ప్రభు సంఘంలో ఉన్నాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవడానికి ఇంత రెఫరెన్స్ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుండి 23 వచనాల వరకు చదివితే మీకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుండి 23 వరకు, ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందున్న మందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుమారుని కుడిపార్శ్వన కూర్చుండబెట్టెను. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. బాగా ఆలోచించండి. శిరస్సు పరలోకంలో ఉంది, మరి యేసు ప్రభు శరీరం ఎక్కడుంది అని అంటే 23వ వచనంలో చెబుతున్నమాట, ఆ సంఘము ఆయన శరీరము. క్రీస్తు సంఘం అంట ఆయన శరీరం అంట. శిరస్సు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు శిరస్సు పరలోకంలో ఉంటే ఆయన శరీరం అంతా ఎక్కడుంది? భూమి మీద ఉంది. భూమి మీద ఎక్కడుంది? సంఘమే ఆయన శరీరం. మళ్ళీ చదవండి 23వ వచనం. 23వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము ఆయన యొక్క శరీరం అంటే సంఘం ఆయన శరీరం. అయితే యేసు ప్రభు పాదాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా చేయి వరకు నువ్వు సింహాసనుడివై ఉండు. ఇది చెప్తున్నాడు తండ్రి. తన ప్రభుతో, నా ప్రభుతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? శత్రువులను నీ పాదములకి పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చో. కుడి పార్శ్వన ఆయన కూర్చున్నాడంటే తండ్రి శిరస్సున, తండ్రి కుడి పార్శ్వన ఆయన ఉన్నాడంటే శిరస్సు పరలోకంలో ఉంది. మరి శరీరం ఎక్కడుంది? సంఘంలో ఉందంట. సంఘమే ఆయన శరీరం. సంఘమే ఆయన శరీరం. బాగా ఆలోచించండి. సంఘము ఆయన శరీరం. చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయో చూడండి సంఘము ఆయన శరీరం అని చెప్పటానికి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. చదవాలి. శిరస్సు పరలోకములో ఉంది, శరీరము భూమి మీద ఉంది. ఎలా ఉంది? శరీరంగా ఉంది. శరీరం ఎలా ఉంది? సంఘంగా ఉంది. అంటే క్రీస్తు శరీరం ఎక్కడుంది? భూమి మీదే ఉంది. అయితే శరీరం ఉందంటే పాదాలు ఎక్కడున్నాయి? మరి యేసు ప్రభు పాదాలు ఎక్కడున్నాయి? మరి భూమి మీదే ఉన్నాయి.
అంటే ఆ శరీరంలో అవయవాలు ఎవరు మరి చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. ఆ శరీరంలో అవయవాలు కూడా తెలియాలి కదా మనకే. 12వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుకుందామా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుదాం. శరీరము ఒక్కటే అవయవముగా ఉండక అనేక లోపల చాలా అవయవాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకో, ఒకటే అవయవం కాదు, ఒకటే బాడీ కాదు, బాడీలో చాలా అవయవాలు ఉన్నాయి, అవయవాలుగా ఉన్నది. నేను చెయ్యను కాను, నేను అసలు నేను చెయ్యి కాదు, నా శరీరంలో భాగం కాదు అని అనకూడదట. అలాగ పాదం కూడా చెప్పినంత మాత్రాన శరీరంలో కాకపోదు. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలో దాన్ని కాదని చెప్పినంత మాత్రాన శరీరంలో కాకపోదు. శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడా, అంత వినుటే వాసన ఎక్కడుంటది. అయితే దేవుడు అవయవంలో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారం ఉంచెను. అవన్నీ అవయవం అయితే శరీరం ఎక్కడా? అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే. ఆ అవయవాలు ఎవరో తెలుసా? మనమే. సంఘంలో ఉన్న అవయవాలు ఎవరట? మనం. నేను గుండెకాయ, నువ్వు లేవర్రు, నువ్వు కిడ్నీ, నువ్వు నరాలు, ఏదో ఒకటి వేసుకో, ఒక పార్ట్. ఆయన శరీరంలో ఒక భాగం అన్నమాట, ఒక అవయవాలుగా ఉన్నామంట మనం. అవునా? అవయవాలుగా ఉన్నామంట మనం. అందుకే ఏమంటున్నాడు? 27వ వచనం చదవండి నాన్న. 27వ వచనం అదే అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవాలై ఉన్నారు. అది మీరే, సంఘంలో ఉన్న మీరే క్రీస్తు యొక్క అవయవాలు. క్రీస్తు శరీరము ఎక్కడుంది? సంఘమే. సంఘములో ఎవరు? మీరే. సంఘం అంటే ఎవరు? మీరే. క్రీస్తు యొక్క అవయవాలు ఎవరు? మీరే. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం చేసుకోవాలి. 12వ అధ్యాయం 4వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. ఒక్క శరీరములో తీసారా? 12వ అధ్యాయం 4వ వచనం. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను అవయవాలన్నీ ఒక్కటే పని చేయక ఎలాగూ ఉండునో అలాగే అవయవములైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవాలై ఉన్నాము అన్న మాటను చూస్తున్నాం. అవయవాలు, నువ్వు ఒక అవయవం, నేను ఒక అవయవం, అట్లాగా శరీరంలో పార్ట్లుగా ఉన్నామంటే యేసు ప్రభు సంఘంలో. యేసు ప్రభు సంఘంలో అవయవాలుగా ఉన్నామంట. ఒకటే శరీరం, ఆయన సంఘమే ఆయన శరీరం. శిరస్సు పరలోకంలో ఉంది, యేసు ప్రభు శరీరం భూమి మీద ఉంది. మరి పాదాలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. పాదాలు ఎవరు? నువ్వే. క్రీస్తు యొక్క పాదములు ఎవరు? మీరే. పాదపీఠం ఎవరు? శత్రువులు. ఆ శత్రువులను పాదాలతో తొక్కేది ఎవరు? మీరే. అంటే తండ్రి పని మన మీదకి నెట్టాడు, మనం చెయ్యాలట ఆ పని. ఏం పని? నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నువ్వు నా కుడి పార్శ్వం నుండి రాజ్య పరిపాలన చేయనాయనా అని చెప్పాడు. ఆ పరిపాలనలో ఆయన చేస్తూ ఉంటే, శిరస్సుగా అధికారిగా ఆయన ప్రభువుగా ఆయన పరిపాలన చేస్తూ ఉంటే, ఆయన పాదాలైన మనము, ఆయన అవయవాలైన మనము శత్రువులను కాళ్ళతో తొక్కాల్సిన పని మనకు అప్పచెప్పాడట. అది సంగతి. ఉందా? చూడండి, ఇప్పుడు చెప్తున్నాడు ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం టెక్కు పెట్టుకోండి. ఇప్పుడు ఎంత ఉందండి?
పెద్ద స్టోరీ ఇది. చెప్పాలంటే అర్థం చేసుకోవాలి, చాలా చెప్పడం ఈజీ కానీ అర్థం అవటం కష్టం. సమాధానకర్తయ్యకు దేవుడు అది సంగతే. ఎక్కడ చెప్పాడు ప్రభు? నా ప్రభువుతో చెప్పిన మాట ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మనము తొక్కాలట పాదాల క్రింద ఉంచి. ఎక్కడో పరలోకంలో జరిగిన సందర్భము తండ్రి కుమారుడితో చెప్పిన మాట భూమి మీద సంఘముగా ఉన్న మనము సాతానుని కాళ్ళతో తొక్కాలి. మనమెవరము? యేసు ప్రభు శరీరము, యేసు ప్రభు పాదాలము, యేసు ప్రభు అవయవాలము. కనుక మనమేం చేయాలంటే ఆ శత్రువైన అపవాదిని కాళ్ళతో కింద తొక్కాల్సిన బాధ్యత మనకు అప్పచెప్పాడు తండ్రి. యేసుప్రభు చూసుకుంటాడులే, ఆయన రెండో రాకల్లో ఆయనే చూసుకుంటాడులే. కాదు, మనకు అప్పగించాడు ఆ పని. మళ్ళీ చదువుదాం ఇప్పుడు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనములో సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా సితక త్రొక్కించును అని ఎప్పుడన్నాడు తెలుసా? పరలోకంలో చెప్పిన మాట ఈరోజు మనం తొక్కాల్సిన బాధ్యత కలిగి ఉన్నామంట. లేదు, కాదు, కూడదు, నేను లోకంలో కలిసిపోతాను, వాక్యం అర్థం కాకపోతే నేను లోకంలో కలిసిపోతాను, లోకాన్ని ఇష్టపడతాను, నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాను, నాకు నచ్చినట్టుగా చర్చికి వస్తాను అన్నావు అనుకో, నువ్వే యేసు ప్రభువుకి శత్రువు, దేవునికి శత్రువు. ఎక్కడ? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవునికి శత్రువు ఎవరో తెలుసా? అపవాది కాదు, నువ్వే. ఎందుకంటే అపవాది క్రియలన్నీ నువ్వు ఇష్టపడుతున్నావు గనక. 4వ అధ్యాయం 4వ వచనం చదవన్నా ఒకసారి. 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోకాన్ని స్నేహిస్తున్నావా? అయితే దేవునితో వైరమని నీవు తెలుసుకో ఫస్ట్. కాబట్టి ఎవడు లోకమును స్నేహము కోరుకొనునో వాడు దేవునికి శత్రువు. వాక్యం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రభువు నా ప్రభువుతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ శత్రువులను నీ పాదము కింద పాదపీఠముగా చేయు వరకు నీవు వచ్చి నా కుడి పార్శ్వన ఆసీనుడు అయ్యా కూర్చో అయ్యా ప్రభువా అని యేసు ప్రభువుకు చెప్తే, ఆ యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నది. స్తెఫను చూస్తే ఆ రాజ్యము, ఆ సంఘము ఎవరో కాదు, ఆ రాజ్యమే సంఘము, సంఘమే రాజ్యము. ఆ సంఘాన్ని తండ్రికి అప్పగిస్తే అంతం వస్తుందని చెబితే, అంతం ఎప్పుడు వస్తుందయ్యా అంటే ధర్మ విరోధి బయలుపడ్డప్పుడు, క్రీస్తు రెండో రాకడలో వస్తే. క్రీస్తు రెండో రాకడ ఎప్పుడు వస్తుందా అంటే మనము శత్రువులను పాదపీఠం కింద తొక్కినప్పుడు, ఆ శత్రువు అపవాది. అప్పుడు క్రీస్తు రెండో రాకడ వస్తుందట. ఎంత ఉంది ఇప్పుడు? ఆ పాదపీఠం ఎవరో తెలుసా? ఆ పాదపీఠం ఎవరో తెలుసా? పాదం ఎవరో తెలుసా? పోనీ మనమే. పాదపీఠం ఎవరో తెలుసా? అపవాది. తొక్కించుకునేవాడు వాడు కదా. లేదు, కాదు, కూడదు, నేను లోకాన్ని ప్రేమిస్తాను, లోకానుసారంగా బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నాకు నచ్చిన ఊహల ప్రకారం చెప్తాను, వాక్యము ఎలా ఉందో అలా అర్థం చేసుకోకుండా నాకు నచ్చినట్టుగా, నాకు త్రోసినట్టుగా నటించుకుంటా బ్రతుకుతానంటే ఇప్పుడు పాదపీఠం కింద ఉండాల్సింది నువ్వే. శత్రువు ఎవరు? నువ్వే. పాదంగా ఉంటావా, పాదపీఠంగా ఉంటావా? ఒక్కసారి ఆలోచించు. శత్రువుగా ఉంటావా, శత్రువును త్రొక్కేవాడిగా ఉంటావా? ఒక్కసారి ఆలోచించు. తండ్రి కోరిక కుమారుడైన యేసుక్రీస్తు అవయవాలుగా ఉండి ఆయన పాదాలతో శత్రువును తొక్కటం. ఆయన పాదాలు ఎవరయ్యా అంటే, ఆయన అవయవాలు ఎవరయ్యా అంటే మనమే, సంఘమే. ఎందుకంటే సంఘము ఆయన శరీరం కనుక. ఆ సంఘంలో నువ్వు నేను ఉండి కూడా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే, స్వార్థ ప్రకటించకపోతే పాదపీఠంల కింద ఎట్ట తొక్కుతావు నువ్వు? పాదపీఠంల కింద తొక్కటం అంటే ఏంటో తెలుసా? అపవాదికి అవకాశం ఇవ్వకపోవటం. అపవాదికి అవకాశం ఇవ్వకపోవటం కారణం ఏంటో తెలుసా? నువ్వు స్వార్థ ప్రకటిస్తే అపవాది వాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్వార్థ ప్రకటించకుండా ఎంతకాలమైనా ఎలాగైనా బ్రతుకుతానంటే నువ్వే శత్రువి. జాగ్రత్త. ఎందుకో తెలుసా? మీరు సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి
సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును కనుక నేను చూసుకుంటానయ్యా, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు అని నీకు పని అప్పచెప్పితే సోమరిపోతులా, తిండిపోతులా, నిద్రపోతులా, ఎప్పుడు కూడా ఒక పోతులా కనబడుతున్నావే తప్ప దేవుని కొరకు ఉపయోగపడి దేవుని సైన్యంగా పోరాడేవాడిగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకో. ఇంకా నువ్వు శత్రువుగానే మిగిలిపోయావేమో ఒక్కసారి ఆలోచించుకో. సమస్త జనులను శిష్యులుగా చేయండి అని యేసు ప్రభు చెబితే ఎవరినైనా మార్చావా? ఎవరికైనా బాప్తిస్మం ఇప్పించావా? ఎవరినైనా క్రీస్తు సంఘం నిజమని చెప్పావా? ఎవరినైనా క్రీస్తు సంఘంలోకి నడిపించావా? ఒక్కసారి ఆలోచించుకో. ఈ బ్రతుకే శత్రువైన నీవుగా మారిపోతున్నావు, గుర్తుపెట్టుకో. అపవాదిని త్రొక్కేవాడిగా ఉంటావో, అపవాదితో పాటు నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోయేవాడిగా ఉంటావు. ఒకసారి ఆలోచించుకో. అందుకే నా ప్రభుతో చెప్పిన మాట ఏదంటే, శత్రువులను, అపవాదిని నీ పాదముల క్రింద ఉంచు వరకు, పాదపీఠముగా ఉంచు వరకు. ఆయన పాదపీఠం అంటే ప్రభు పాదపీఠం, యేసు ప్రభు పాదపీఠం ఎవరో తెలుసా? మనమే. సౌలు హింసించేది ఎవరిని? సంఘాన్ని. కానీ సౌలుకు చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు హింసిస్తున్న నజరేయుడైన యేసుని నేనే. అంటే సంఘమే యేసు శరీరం, సంఘమే ఆయన శరీరం, సంఘమే ఆయన శరీరం అయితే సంఘానికి శిరస్సు క్రీస్తు. ఆ శిరస్సు అయిన క్రీస్తు పరలోకంలో ఉన్నాడు. ఆయన శరీరం భూమి మీద ఉంది, ఆయన పాదాలు భూమి మీదే ఉన్నాయి. ఆ సంఘమే మనం, ఆ సంఘమే క్రీస్తు సంఘం. ఆ సంఘంలో లేకపోతే రక్షణే లేదు, ఆ సంఘంలో లేకపోతే పరలోకం లేదు. ఆ సంఘం ఆయనది కనుక ఆయన అవయవాలుగా ఉన్నామో లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాం. చివరి మాట చదువుకొని ముగించుకుందాం. చివరి మాట రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. చివరి మాట ముగించుకుందాం. 6వ అధ్యాయము 13వ వచనం. చాలాసార్లు చదువుకున్న మాటే. 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకుంది. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నిజంగా అవయవాలు అయితే దేవునిగా సమర్పించుకో. దేవుని కొరకు బ్రతుకు. లోకం కొరకు కాదు, వెండి బంగారాల కొరకు కాదు, ఆస్తుల అంతస్తుల కొరకు కాదు, ఏదో సాధించడానికి కొరకు కాదు. బ్రతికినంత కాలం దేవుని కొరకు బ్రతుకు. దేవుని కొరకు ఒక అవయవంగా బ్రతుకు. అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు, నీకు పరలోకానికి ఇస్తాడు, పరలోకానికి రాణిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతేగాని లోకం కొరకు బ్రతికితే చివరికి నరకానికి వెళ్ళిపోతావు. జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా, నా ప్రభుతో చెలవిచ్చిన మాట, శత్రువులని నీ పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున ఉండమని చెప్పిన మాట. కుడి పార్శ్వమున ఉన్న యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నాడు పరలోకంలో, కానీ శరీరం భూమి మీద ఉంది. భూమి మీద ఉన్న శత్రువు ఎవరు? అపవాది. అపవాదిని పాదపీఠముల క్రింద ఉంచు వరకు ఎవరు త్రొక్కుతారు అని అంటే సంఘం. ఎంత గొప్పగా మాకు విపులంగా అర్థమయ్యే రీతిలో మాకు వివరించిన విధానమును బట్టి కృతజ్ఞతలు. ఇట్టి మాటలు విన్నవారిని, చూసేవారిని కూడా దీవించి ఆశ్రయించి తండ్రి మరొకసారి నెమరు వేసుకునే జ్ఞానమును కలగజేయమని వేడుకుంటూ ప్రతి బిడ్డను నాయన నీ మార్గములకు నడిపించే జ్ఞానమును మాకు అనుగ్రహించమని, ఏ ఒక్కరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు కనుక ప్రతివారు మారు మనసు పొందుట కొరకు ప్రయాసపడే బిడ్డలుగా సిద్ధపరచుకోమని వేడుకుంటూ ఈ మనవులు మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.